మీ పేరు? నమస్తే, శ్రీనివాసరావు అండి. మా పేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల పరిపాలన ఏ రకంగా? చాలా బాగుంది, చాలా బాగుంది. అన్న మాట ప్రకారంగానే 4,000 రూపాయలు పెన్షన్లు పెంచారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? అది చాలా గొప్పతనం అండి. ఆయనలో అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషను. దానివల్ల ఆయన ముందు చూపుతోనే ఈ అన్ని కార్యక్రమాలు చేసుకొస్తున్నాడు. అన్నీ చేస్తాడు, హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటే చేస్తాడు. అది వాస్తవం. అది పేదల పక్షాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇస్తున్నారు, కానీ కొంతమంది వెనక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మాట్లాడి ఎంతవరకు? అదంతా ఉట్టి మాటలండి, అవన్నీ గాలి కబుర్లు, ఫేక్. వైఎస్ఆర్సీపీ చేసే ఫేక్లో అదొక భాగం అంతే తప్ప ఇసుకలో ఫ్రాడ్ అనేది లేదు. లోడింగ్ మనకు ఊరికనే వస్తుందండి, లోడింగ్ చేయాలి వాళ్ళు. ఆ లోడింగ్ ఛార్జెస్ ఆ పొక్కులేనికి కానీ వాటికి కానీ అవన్నీ ఎవడెత్తాడండి? మరి తెచ్చుకునేవాడు ఇచ్చుకోవాలి కదా. ఊరికనే వచ్చినప్పుడు అవన్నీ కట్టుకోవాలి కదా. శాంతం ఇంట్లో తీసుకొచ్చి పోతాడా? ఎలా మాట్లాడుతున్నారు? అదంతా ఫేక్ అండి. వైఎస్ఆర్సీపీ చేసేటువంటి దీంట్లో అదొక భాగం అంతే తప్ప వేరే ఇదేం కాదు. బురద చల్లుతున్నారు అంతే. ప్రతి పనికి బురద చల్లుతున్నారు. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడా? వీళ్ళు ఏమి ఇచ్చారండి? 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2,000 ఇచ్చి 250, సంవత్సరానికి 250 కాడికి పెంచుకుంటా వెళ్ళాడు. అది గొప్పతనమా ఇది గొప్పతనం అండి? ఖజానాలో డబ్బులు లేకపోయినా ఆయన అడ్జస్ట్మెంట్ ప్రకారం చేసుకొని పేదలను మాత్రం ఇది చేశాడు. 33,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మన ఓల్ని దీనికి ఇచ్చారు. మనకేంటంటే పెన్షన్కి ఇచ్చారు. అవును, 33,000 కాదండి, ఇంకా పెంచండి. అది 44,000 చిల్లరంత కోట్లు. అది చాలా గొప్పతనం అండి. ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన కొట్టినోడు మన రాష్ట్రంలో ఎవరు లేడండి. రాజకీయవేత్త అండి ఆయన. దాన్ని బట్టి ఇప్పుడు రైతులు ఉన్నారండి. ఏ కాలువ చూసినా పూడికలు తీతలేవు. 5 సంవత్సరాలు పూడిపోయింది కాలువలో. ఇప్పుడు గోదావరి దగ్గర అవన్నీ మునిగిపోతున్నాయంటే కారణం ఏంటండి? ఈ పుడికలు తీయకపోక అవి వచ్చి ఇళ్ళ మీద పడుతున్నాయి నీళ్ళు వచ్చి. అదే పుడికలు తీసి ఉంటే రైతులు వాళ్ళు ఎంత ఇదిగా ఉండేవాళ్ళు అండి, పంటలు పండించుకునేవాళ్ళు శుభ్రంగా. లేకపోతే వాళ్ళ నార్మల్గా ఉన్నదో వరిచేలు పాడైపోయినాయి అంటే కారణం ఏంటి? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇదే ఇప్పుడు వాళ్ళకి శాపంగా మారింది అనమాట. అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఎప్పుడు లేనన్న విధంగా 2 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు. దీన్ని ఎలా చూడొచ్చు? తెచ్చారు. ఇది చాలా గొప్పతనం అండి. ఇప్పుడు ఆ 15,000 కాదండి, చూస్తా ఉండండి ఈ 5 సంవత్సరాల్లో దాన్ని ఒక రూపు వస్తుంది. రూపు కాదు, ఔటర్ రింగ్ రోడ్డు కానీ బైపాస్లు కానీ అన్ని రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో అంత ముందుకెళ్తుందండి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 20 ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. దీనిపై మీ అభిప్రాయం? ఆడి బూడిదే, ఆడి శారదం అండి. ఆడికి అసలు తెలియదండి, రాజకీయం తెలియదండి. ఒక మోనార్కు వాడు చెప్పిందే వేదం, వాడు చెప్పిందే మా ఇది తప్ప రాజకీయ సలహాదారులు 200 మందిని పెట్టుకున్నావు. కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు నాశనం చేసావు. ఎవడు సలహా ఇస్తే మాత్రం ఎవడు ఈకోండి ఉండడు కదా 200 మందిలో. కానీ నువ్వేం చేసావు? ఒక్క సలహా తీసుకోకుండా నువ్వు చెప్పిందే వేదం అన్నట్టుగా చెల్లెళ్ళు ఇద్దరినేమో అదో గది పాలు చేసావు. బాబాయిని చంపితే చంద్రబాబు అంటావు, కత్తిపోటు పొడితే చంద్రబాబు అంటావు. ఏంటండి ఇది అంతా గాలితనం అంతే. కడప బిడ్డ అనిపించాడు ఇక అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలలు ఎంత మంచి పరిపాలన అందిస్తే ఆంధ్ర రాష్ట్రం దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయి చెప్పి ఢిల్లీకి ధర్నా చేస్తున్నాడు. అంతేకాకుండా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? 36 మంది మర్డర్ చేశారని చెప్తున్నాడు. దాంట్లో ఒక 4 పేర్లు చెప్పమానండి, డీటెయిల్స్ ఇవ్వమానండి. 4 డీటెయిల్స్ ఇవ్వమానండి. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడవా? ఢిల్లీ ఎందుకు నీకు? అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ఢిల్లీ వెళ్తే వచ్చే బిజినెస్ మ్యాగ్నెట్లు కానీ పరిశ్రమలు పెట్టేవాళ్ళు కానీ రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతుంది, మనం ఏం పెడతాంలే అన్న పారిపోతారన్న ఉద్దేశం నువ్వు అక్కడ చేసావు తప్ప నువ్వు అదే అసెంబ్లీలోకి వచ్చి అడగండి. నువ్వు ఎమ్మెల్యేవే కదా. ప్రతిపక్ష హోదా ఇస్తారే వస్తా రారన్నాడు. ఏంటి అడిగి ప్రతిపక్ష హోదా ఇచ్చేది? 11 సీట్లు ప్రతిపక్ష హోదా పోయిన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో ఒకసారి రిపీట్ చేసుకోమనండి. నువ్వు మాట్లాడిందే నీకు చెప్తున్నారు వాళ్ళు.
కనీసం 100కి 10 సీట్లు రావాలండి. ఏదండి నీకు వచ్చింది? 175కి 11 సీట్లు వచ్చినాయి. వైనాట్ అన్నావు. ఏది వైనాటు? ఎక్కడ ఉంది నీ వైనాటు? వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా, ఆడెవడో మచిలీపట్నం నాని, పేరు నాని పొట్టోడు, వీళ్ళు మాటలు అంబడి రాంబాబు గారు ఒకడు, వీళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఇది చేసుకొచ్చావు. ఏమైపోయారు వీళ్ళందరూ? మట్టి గరిచారు. విర్రవేయకూడదండి. రాజకీయం అంటే జనాలను చూసుకోవాలి, పరిపాలన చూసుకోవాలి, అసలు వాళ్ళకి ఏం సంక్షేమం జరుగుతుంది ఏంటనేది చూసుకోవాలి. నేను అది ఇచ్చా, నేను ఇది ఇచ్చా అంటే ఎవడేమన్నా నిన్ను? వాళ్ళు ఏమైనా కోరారా నిన్ను ఏమని కోరారా? ఎవడో కోరలా. నువ్వేదో రాజకీయ కాంక్షతోటి నేను ముఖ్యమంత్రిని అయిపోవాలన్న ఉద్దేశంతో హామీలు ఇచ్చేసుకున్నావు. తీరా ఖజానా ఖాళీ చేసావు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసావు. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచావు కరెంటు బిల్లు బాబు నువ్వు? అసలు చంద్రబాబు గత 14 నుంచి 19 వరకు ఏనాడన్నా కరెంటు బిల్లు పెంచాడా? 24 గంటలు ఒక్క నిమిషం అన్నా కరెంటు పోయిందా? ఏనాడు లేదు. కరెంటు బిల్లు అన్నిసార్లు పెంచావు. ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచావు. దేని మీద నువ్వు వదిలేవు? చెత్త పన్ను వేసావు. అసలు ఎక్కడన్నా ఉందా నీ ముఖ్యమంత్రి? నువ్వు అసలు ఏం మాట మనిషివో నువ్వు? ఎక్కడన్నా ఉందా చెత్త మీద పన్ను? అరాచకాలు సృష్టించాడండి. ఎక్కడ చూసినా పేదల పక్షం అన్నాడు. ఏ పేదల పక్షం? ఆడేవుడు డ్రైవర్ని చంపేసి కారులో తీసుకెళ్తే ఆడిని మెల్ల దండేసి నువ్వు వెనకమాలు తిప్పుతున్నావు. అసలు ఒక్కసారైనా ఖండించావా? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసావు. మీడియా సమావేశం పెట్టావా? ఎప్పుడన్నా పత్రికా రిపోర్టర్లను కేకేసి ఎప్పుడన్నా కూర్చున్నావా? ప్రెస్ మీట్ పెట్టావా? ఒక్క ప్రెస్ మీట్ లేదు. ఎంతసేపు తినటం తొంగోవటం. ఈ పైన వీళ్ళు ఒక 5-6 ఉన్నారు బ్యాచ్, చైనా బ్యాచ్, ఇక వీళ్ళు చూసుకోవటం. ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్న క్యాంటీన్లు తీసాడు. అంటే పేదవాడి దగ్గర నోటు కూళ్ళు లాగేసినట్టే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 మళ్ళీ అన్న క్యాంటీన్లు మొత్తం అన్ని జిల్లాలు ఎక్కడైతే ఉంటే అన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? చాలా గొప్ప విషయం అండి అది. లేనోడికి పట్టిన అన్నం పెట్టండి, దూరం చేయొద్దు. నీ దగ్గర లేకపోతే లేదు అని చెప్పు, అంతేగాని వాళ్ళ మాత్రం దూరం చేయొద్దండి. ఇవాళ రిక్షా దొక్కునేవాడు కానీ అడుక్కునేవాడు కానీ ఎక్కడో చోట ఒక దాత 10 రూపాయలు ఇస్తే దాంట్లో 5 రూపాయలు పెట్టి అన్నం తినుకుంటున్నాడు. ఆడికి రోజు 100 రూపాయలు అవసరం, 200 అవసరం. ఆ 5 రూపాయలు పెట్టి పగల భోజనం రేత్రి భోజనం అన్నాడు. చాలండి. అదే అండి అన్నం పెట్టడం అంటే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానికోసమే మనం ఎన్ని చేసినా అది పెట్టేదాన్ని కాలు రాస్తావా నువ్వు? ఏంటండి నీ బుద్ధులేంటి, నీ లోకం ఏంటండి? నువ్వు పెట్టొద్దు, వాళ్ళు పెట్టేవాళ్ళు పెట్టుకుంటున్నారు. దానిని తీసేసావా? వైఎస్ఆర్ రైతు భరోసా అని పెట్టావు, వాటిల్లో అన్నా క్యాంటీన్లు తీసి బాత్రూమ్లు కూడా కట్టాడు. బాత్రూములు కట్టాడు, అన్నా క్యాంటీన్లు పడదోసి. అక్రమం అండి. అసలు ఎంత అరాచకమైన పాలన. అసలు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి కానీ నేను ఎప్పుడు చూడలేదండి. నాదెండ్ల భాస్కరరావు కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇట్లా పరిపాలన అందరి పరిపాలన చూసాం. కానీ ఇటువంటి పరిపాలన ఎక్కడ లేదండి. ఇది రాకూడదండి. మళ్ళీ అసలు రాకూడదండి. ఆయన ఆ గదికే పరిమితం అయిపోవాలి. గదికే ఉందండి. ఇప్పుడు ఎట్టాగు ఈ 2-3 సంవత్సరాల్లో వెళ్ళిపోతాడు లోపలికి. మళ్ళీ 16 నెలలు చేసాడుకి అలవాటే అబ్బాయికి. 60-93 నెంబరు.